నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఊహించిన విధంగానే హైదరాబాదులో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిని మూడు కార్పొరేషన్స్గా విభజించారు. వాటి డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా విభజించారు అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ విభజన అనేది చట్ట విరుద్ధం అని నాలాంటి ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ అంటున్నారు. అందులో నిజాలేంటి? పాయింట్ నెంబర్ 3, ఈ విధంగా డివైడ్ చేయటం వల్ల రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు వెనక ఉన్న వ్యూహం ఏంటి, మాస్టర్ ప్లాన్ ఏంటి? పాయింట్ నెంబర్ 4, ఈ విభజన వల్ల రాజకీయ నాయకులు మరి ఆయా డివిజన్స్లో ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? పాయింట్ నెంబర్ 5, ఈ డివిజన్ వల్ల జిహెచ్ఎంసి ఈ 3 కార్పొరేషన్స్కి మంచి జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఏ విధంగా ఉండబోతుంది అనే రకరకాల డీటెయిల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ, పార్టీలకు అతీతంగా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇటీవల కాలంలో 11th ఫిబ్రవరి 2026లో జీవో నంబర్ 55 రిలీజ్ చేస్తూ ప్రస్తుతం ఒకే కార్పొరేషన్గా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్స్గా విభజన చేస్తూ జీవో 55 రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా ఆ పేరుతో కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్పొరేషన్లో శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్స్ జిహెచ్ఎంసి కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఈ జిహెచ్ఎంసి కార్పొరేషన్ అనేది గ్రేటర్ హోదా కలిగి ఉంటుంది. ఇందులో 150 డివిజన్స్ ఉంటాయి. టోటల్ 3 కార్పొరేషన్స్లో 300 డివిజన్స్గా వీళ్ళు డిసైడ్ చేశారు. ఇది జీవో ద్వారా ఏర్పడిన ఈ కొత్త కార్పొరేషన్స్లో ఇమ్మీడియట్గా ఆయా కార్పొరేషన్స్కి కమిషనర్స్గా ఐఏఎస్ అధికారులను కూడా నియమించడం జరిగిపోయింది. జిహెచ్ఎంసి కార్పొరేషన్కి ఆర్వి కర్ణన్ అనే అతన్ని ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా అపాయింట్ కూడా చేశారు. ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఇక రెండో కార్పొరేషన్ మనం చూసినట్టయితే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇందులో సిరిలింగంపల్లి, కుక్కట్పల్లి, కుతుబుల్లాపూర్ జోన్స్ ఇందులోకి వస్తాయి. ఇది కార్పొరేషన్ హోదా మాత్రమే కలిగి ఉంది, గ్రేటర్ హోదా కాదు. ఇందులో 76 డివిజన్స్గా వీళ్ళు చేశారు. మరి ఈ సైబరాబాద్ కమిషనరేట్కి కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసిగా ఉన్నటువంటి సృజన ఐఏఎస్ ఒక మహిళా అధికారిని కమిషనర్గా నియమించారు. వారు ఛార్జ్ కూడా తీసుకున్నారు. మూడో కార్పొరేషన్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇది కూడా గ్రేటర్ హోదా కాదు, కార్పొరేషన్ హోదా మాత్రమే. ఇందులో ప్రధానంగా మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్స్ వస్తాయి. 74 డివిజన్స్ ఇందులో ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ అపాయింట్ చేశారు. వారు ఛార్జ్ కూడా తీసుకున్నారు. ఈ విధంగా 3 రకాల కార్పొరేషన్స్ని ఒకటిగా ఉన్న జిహెచ్ఎంసి కార్పొరేషన్ని డివైడ్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, 300 ఇందులో డివిజన్స్ ఉన్నాయి. నంబర్ 3, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మొత్తం కలిపి ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు, టోటల్ 300 డివిజన్స్తో. ఇక నెక్స్ట్ అంశం, ఇది చట్ట విరుద్ధం. ఎస్, ఈ డివిజన్ చేయటం అనేది చట్ట వ్యతిరేకం. మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే గతంలో కూడా మనం ఈ సబ్జెక్ట్ మీద మన ఛానల్లో ఒక వీడియో చేసాం. ఇది ఎందుకు చట్ట విరుద్ధము అంటే, రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు గతంలో ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ, రాజ్యాంగబద్ధమైన పదవి రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు 27th జూన్ 2025లో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ ఒక లెటర్ ద్వారా ఒక సమాచారాన్ని అందించారు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, ఇన్స్ట్రక్టింగ్ టు ఫైనలైజ్ ఎనీ చేంజెస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ బౌండరీస్
by 31st December 2025. No further modifications to boundaries of districts, subdivisions, revenue, municipal corporations are permitted after 31st December 2025 until 31st March 2027. This frees census consistent ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఫర్ ద సెన్సస్. అంటే ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు జూన్లోనే ఒక సర్క్యులర్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన సారాంశం ఏంటంటే, సెన్సస్ జరగబోతున్న సందర్భంలో ఏ రాష్ట్రంలో కూడా డిసెంబర్ 2025 తర్వాత 31st డిసెంబర్ 2025 తర్వాత ఏ డిస్ట్రిక్ట్స్ కానీ, కార్పొరేషన్స్ కానీ, రెవెన్యూస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్గా కానీ ఎక్కడ కూడా డివిజన్ బౌండరీస్ చేయటానికి వీల్లేదు. మళ్ళీ చెయ్యాలి అని అనుకుంటే అంటే 31st మార్చ్ 2027 తర్వాత మాత్రమే చేయాలి, ఈలోపు చేయటానికి వీల్లేదు అనేది ఈ సర్క్యులర్ సారాంశం. దీని ప్రకారంగానే మరి ఇదే రేవంత్ రెడ్డి సర్కారు 3వ తారీఖు డిసెంబర్ 2025న 20 మున్సిపాలిటీసు, 7 కార్పొరేషన్సు గ్రేటర్లో విలీనం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 20 మున్సిపాలిటీసు, 7 కార్పొరేషన్సు డిసెంబర్ 31st లోపు చేయాలి. కాబట్టి ఈ సర్క్యులర్ ప్రకారంగా 3rd డిసెంబర్న విలీనం చేశారు. ఎందుకంటే దీని ప్రకారం తర్వాత డిసెంబర్ 31st తర్వాత చేయడానికి వీల్లేదు అని తెలుసు. కాబట్టి మరి కాంట్రడిక్షన్ దీనికి కాంట్రరీగా ఈరోజు అన్నీ తెలిసి మరి ఈ జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్స్గా ఎందుకు చేయవలసి వచ్చింది? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ బిఫోర్ అస్. ఎందుకు, ఏమై ఉండవచ్చు అన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే, నాలాంటి ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఈ సెన్సస్ సర్క్యులర్ ప్రకారం చట్ట విరుద్ధమని. మరి పొలిటికల్ పార్టీస్ బీఆర్ఎస్ కానీ మిగతా బీజేపీ వాళ్ళు కానీ దీని మీద ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు? ఒక్క కిషన్ రెడ్డి గారు మాత్రమే జస్ట్ ఇటీవల కాలంలో ఇది సెన్సస్ సర్క్యులర్కి అగెనెస్ట్గా చేశారు అని వ్యాఖ్యానించారు తప్ప మిగతా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ప్రతిఘటిస్తూ ఇది చట్ట విరుద్ధమైన పని ఎందుకు చేశారు అని క్వశ్చన్ చేయలేదు. ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చెయ్యాలి కదా. దీని వెనక వ్యూహం ఏమై ఉండవచ్చు, మాస్టర్ ప్లాన్ ఏమై ఉండవచ్చు అంటే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఈరోజు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి మున్సిపల్ ఎలక్షన్స్లో కొంత ఎడ్జ్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం సహజంగా ఉంటుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెడితే ఏ విధంగా ఉంటుందో అన్న ఒక అభద్రతా భావంతో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వాయిదా వేయటంలో వ్యూహంలో భాగంగా చట్ట విరుద్ధమైన ఈ డివిజన్ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇంకొక పాయింట్ మనం గమనించాలా, మరి ఇది చట్ట విరుద్ధం అని నేను చెప్తా ఉన్నాను కదా. ఈ సర్క్యులర్ ప్రకారంగా దీన్ని బేస్ చేసుకొని ఎవరన్నా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధమైన ఈ సర్క్యులర్ని ఆనర్ చేయాల్సిన బాధ్యత భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇది వయలేషన్ కాబట్టి కోర్టు వారు సహజంగానే ఇది చెల్లదు అని జడ్జిమెంట్ ఇస్తారు. అప్పుడు సదరు మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తారంటే, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇది చెల్లదు అని, అందుకని ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టలేము, మనం ఏం చేయగలం అని ఆ నెపం అట్లా దొబ్బేసి ఎలక్షన్స్ని అవాయిడ్ చేసే ఒక అవకాశం వ్యూహంలో భాగంగా ఇది చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఇది తెలియక చేసిన పని కాదు. నాబోటి వాళ్ళకే తెలిసి ఉంటే సబ్జెక్టు, మీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ డివిజన్ చేసే వాళ్ళకి తెలియదు అని నేను అనటం లేదు. తెలిసే చేశారు, మాస్టర్ ప్లాన్ వ్యూహం ప్రకారమే చేశారు. ఇంకొక పాయింట్ మనం గమనించినట్టయితే, ఈ డివిజన్స్ను ఒక్కసారి మనం విశ్లేషణ చేసినట్టయితే హిందువులు డామినేట్గా ఉన్నటువంటి ఏరియాస్ని జిహెచ్ఎంసీ నుంచి సపరేట్ చేసి సైబరాబాద్, మల్కాజిగిరిలో పెట్టేశారు. అంటే ముస్లిం ఓటర్సు ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్ని జిహెచ్ఎంసీ గ్రేటర్ హోదాతో కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎక్కువగా ముస్లిం డామినేషన్ ఉన్న ఏరియాస్ మనం ఒకసారి చూసినట్టయితే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి శంషాబాద్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, చార్మినార్ కానీ, గోల్కొండ కానీ,
వీటిల్లో ఎక్కువగా ముస్లిం డామినేషన్ ఉంటుంది కాబట్టి ఎక్సెప్ట్ ఖైరతాబాద్ అండ్ సికింద్రాబాద్. దానివల్ల ఈ జీహెచ్ఎంసీ ప్రస్తుతం డివైడ్ చేయబడినటువంటి ఇందులో మేయర్గా ఎంఐఎం మజ్లిస్ అభ్యర్థి మేయర్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. లేదా కాంగ్రెస్ పార్టీ మరి మజ్లిస్తో పొత్తు పెట్టుకొని ఈ జీహెచ్ఎంసీ మేయర్ పదవి దక్కించుకున్నామని చెప్పుకునే అవకాశం ఉంది. కానీ మజ్లిస్ పార్టీ కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకుంటుందా, అసలు పొత్తు లేకుండానే మేయర్ పదవి తీసుకుంటుందా, ఈ విధమైన ఆలోచన కూడా ఉంది. మరి మజ్లిస్ వారికి మేయర్ పదవి అప్పచెప్పటానికి ఈ పర్టికులర్ ఏరియాస్ని జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో వచ్చేటట్టు వ్యూహం పన్నారు. అయితే ఇంకొక అంశం, ఈ డివిజన్ ఈ విధంగా చేసేటప్పుడు పబ్లిక్లో చర్చలు జరిపి పబ్లిక్ ఒపీనియన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు, ఆయా పార్టీ నాయకులతో అఖిల పార్టీ మీటింగ్ పెట్టి ఎందుకు వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా డివిజన్ చేశారు. ఆ విధంగా చెయ్యాలి కదా, అందరితో సంప్రదింపుల ద్వారా చేసి ఉండాలి. కానీ అలా చేసి ఉంటే ఇది చట్ట విరుద్ధం అనేది ఇక్కడే తెలుస్తుంది. వాళ్ళ వ్యూహం సక్సెస్ అవ్వదు అని వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా దీన్ని డివిజన్ చేసేసారు. ఏదైతే చట్ట విరుద్ధమైన పనిని చేశారు. గ్రేటర్లో ఇప్పుడు ఇలా చేయటం వల్ల గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ గతంలో 650 చదరపు కిలోమీటర్స్ ఉండే, ఇప్పుడు ఈ విధమైన ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం ఈ 3 కార్పొరేషన్స్ వల్ల 2053 చదరపు కిలోమీటర్స్ అవుతుంది. అదేవిధంగా 12 జోన్స్ 60 సర్కిల్స్కి పెంచబడింది. ఈ విభజన ఇలా చేయటం వల్ల వికేంద్రీకరణ సౌకర్యాలు కావాలి. అల్టిమేట్గా నిధులు అనేది అన్నిటికీ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. మరి బడ్జెట్ ఆ విధంగా అలొకేషన్కి అవకాశం ఉందా అనేది ప్రధానమైన క్వశ్చన్. ఎందుకంటే 2016 నుంచి 7,000 కోట్లు అప్పులు జీహెచ్ఎంసీకి ఉన్నాయి. మరి ప్రస్తుతం 4,860 crores ఉంటే ఈ అప్పుల్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? బడ్జెట్ అలొకేషన్ ఈక్వల్గా 3 కార్పొరేషన్ డెవలప్ అయ్యే విధంగా ఏ విధంగా చేయగలరు? అసలు ఎన్నికలని అవాయిడ్ చేయటం కోసం, పోస్ట్పోన్మెంట్ చేయటం కోసం, ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, నేనేం చేసేది, మరి అప్పుడు తేలినప్పుడు పెడదాంలే అని వ్యూహాత్మకంగా ఆ విధంగా దొబ్బేసే ప్రయత్నం ఇది అయ్యి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకొక విషయం గమనించినట్టయితే పాత జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి శరిలింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ జోన్స్ నుంచి బల్దియాకు భారీగా ఆస్తి పన్ను ఎక్కువ వస్తుండే, అంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చేటువంటి జోన్స్ ఇవి. మరి ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ జోన్స్ కార్పొరేషన్స్ డివైడ్ చేయటం వల్ల జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కానీ, ఖైరతాబాద్ కానీ, గోల్కొండ కానీ, చార్మినార్ జోన్స్లో నిర్మాణాలకి భూములు తక్కువ ఉన్నాయి కాబట్టి నిర్మాణాల ద్వారా, ఆస్తి పన్నుల ద్వారా ఈ జీహెచ్ఎంసీకి రెవెన్యూ తక్కువ వచ్చే అవకాశం ఉంది. అదే సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్స్కి రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ అప్పుల డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారు, ఈ రెవెన్యూ షేర్ ఎలా చేస్తారు, బడ్జెట్ అలొకేషన్ ఎలా చేస్తారు అనేది కూడా అందరికీ తెలియజెప్పవలసిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో ఆయా డివిజన్స్లో ఎంతో కాలం నుంచి కార్పొరేటరు, కౌన్సిలరు, ఇటువంటి మేయరు లాంటి పదవులు ఆశిస్తూ పనిచేస్తున్నటువంటి అన్ని పార్టీలకి చెందిన ఈ శ్రేణులు, ఈ రాజకీయ నాయకులు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఆశించిన పదవులు ఇప్పుడు ఈ డివిజన్ వల్ల కొంత కోల్పోయే అవకాశం ఉంది అని కూడా ఆ శ్రేణుల నుంచి నిరాశ వ్యక్తం అవుతున్న సందర్భం కూడా మనం చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఈ హుటాహుటిన ఈ హైదరాబాద్ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేయటం అనేది సహేతుకమైంది కాదు అని తెలియచేశారు, చట్ట విరుద్ధమని తెలిసి చేశారు. ఈ విధంగా వ్యూహాత్మకంగా ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని కాంగ్రెస్ సర్కారు వారు దీన్ని చేశారు. మరి ఈ విధంగా చేయటం వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి విశ్లేషణ ప్రకారం రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు ఇలానే జరిగే అవకాశం ఉంది. మరి ఏదైనా ఇటువంటి సెన్సిబుల్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని చర్చల ద్వారా సహేతుకమైన నిర్ణయాలు తీసుకోవటం అవసరము అని నేను చెప్పగలను. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనేమన్నా మిస్ అయి ఉండుంటే నాకు తెలియజెప్పండి. ఈ డివిజన్ ఏ విధంగా హైదరాబాద్కి ఉపకరిస్తుంది,
లేదా ఏ విధమైన నష్టాన్ని చేస్తుంది, రాజకీయ నాయకులకి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, అంటే అది పన్నుల విషయంలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో కానీ మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.